హాయ్ ఫ్రెండ్స్, అవయవ మార్పిడి కోసం వేల సంఖ్యలో రోగులు ఎదురు చూస్తున్న తరుణంలో వైద్య శాస్త్రం ఒక అసాధారణ పరిష్కారాన్ని కనుగొంది. ఒక జంతువు అవయవాన్ని తీసుకొని దాన్ని పూర్తిగా శుద్ధి చేసి మనిషి శరీరానికి సరిపోయేలా మార్చడం ఇప్పుడు సాధ్యమవుతోంది. వీటినే గోస్ట్ ఆర్గాన్స్ అని పిలుస్తున్నారు. ఈ ప్రత్యేక కథనంలో రీజనరేటివ్ మెడిసిన్లో జరుగుతున్న ఈ విలక్షణమైన మార్పు వెనుకున్న వాస్తవాన్ని తెలుసుకుందాం. ఈ విప్లవాత్మక ప్రక్రియను డీసెల్యులరైజేషన్ అని పిలుస్తారు. శాస్త్రవేత్తలు జంతువుల అవయవాల లోపలుండే కణాల్ని రసాయనాల ద్వారా పూర్తిగా తొలగిస్తారు. ఫలితంగా కేవలం ఆ అవయవం ఒక తెల్లటి ప్రోటీన్ అస్థిపంజరం మాత్రమే మిగులుతుంది. ఇది చూడ్డానికి తెల్లగా పారదర్శకంగా ఉండటం వల్ల దీన్ని గోస్ట్ ఆర్గాన్ అని పిలుస్తారు. ఈ తెల్లటి ప్రోటీన్ అస్థిపంజరంపై రోగికి సంబంధించిన స్టెమ్ సెల్స్ ప్రవేశపెడతారు. ఆ కణాలు ఆ అస్థిపంజరంపై పెరిగి మనిషి అవయవంగా రూపాంతరం చెందుతాయి. తాజా రీజనరేటివ్ మెడిసిన్ నివేదికల ప్రకారం ఈ పద్ధతి వల్ల అవయవ మార్పిడి చేసినప్పుడు శరీరం దాన్ని తిరస్కరించే ముప్పు ఉండదు. ఇది వైద్య రంగంలో ఒక గొప్ప మలుపు. ఈ అస్థిపంజరం ఒక ఇంటి పునాదిలాగా పనిచేస్తుంది. ఆ కణాలకు ఎక్కడ ఎలా పెరగాలి అనే నిర్మాణాన్ని ఇది అందిస్తుంది. జంతువుల రక్తనాళాలు కణజాల నిర్మాణం మనిషికి దగ్గరగా ఉండటం వల్ల ఈ స్కల్ఫోల్డ్ టెక్నాలజీ అత్యంత విజయవంతం అవుతోంది. భవిష్యత్తులో కిడ్నీలు, కాలేయం వంటి క్లిష్టమైన అవయవాల్ని కూడా ఇలాగే సృష్టించవచ్చు. గుండె కవాటాలు, చర్మం వంటి వాటిపై ఇది ఇప్పటికే విజయవంతమైంది. పూర్తిస్థాయి గుండె, ఊపిరితిత్తుల తయారీపై పరిశోధనలు జరుగుతున్నాయి. నిజానికి ప్రపంచవ్యాప్తంగా అవయవదాతల కొరత తీవ్రంగా ఉంది. కానీ ఈ గోస్ట్ ఆర్గాన్స్ అందుబాటులోకి వస్తాయి. మనుషుల ప్రాణాల్ని కాపాడటానికి జంతువుల అవయవాల్ని ముడి పదార్థంగా వాడుకోవచ్చు. ఇది అవయవ మార్పిడి కోసం నిరీక్షించే సమయాన్ని పూర్తిగా తగ్గిస్తుంది. ఈ పరిశోధన ఫలితాలు భవిష్యత్తులో ల్యాబ్లలో పెరిగే అవయవాల వైపు కొత్త దారుల్ని చూపిస్తున్నాయి. అయితే జంతువుల నుండి వైరస్లు మనుషులకు సోకకుండా చూడటం, ఇతర నైతిక పరమైన ప్రశ్నలపై ప్రస్తుతం బయో ఎథిక్స్ విశ్లేషణలు కొనసాగుతున్నాయి. విజ్ఞాన శాస్త్రం అందించే ఈ శక్తిని మనం ఎంతవరకు సక్రమంగా ఉపయోగిస్తామనేది ఇప్పుడు అతిపెద్ద సవాల్. గోస్ట్ ఆర్గాన్స్ పరిణామం మనిషి మేధస్సు ప్రకృతిలోని అడ్డంకుల్ని ఎలా అధిగమించగలదో తెలియజేస్తోంది. ఆ తెల్లటి ప్రోటీన్ నిర్మాణాల వెనుకున్న వైద్య రహస్యాల్ని తెలుసుకుంటే భవిష్యత్తులో మరణం అంచున ఉన్న వారికి కొత్త ప్రాణం పోయడం సాధ్యమేనని అర్థమవుతోంది. ఈ స్పెషల్ ఫీచర్ పై మీ అభిప్రాయాల్ని కమెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి కథనాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.